ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుంది, ఎలా చూస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతారు, తప్పించుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు దొరుకుతారు. దాంట్లో వేరే చేంజ్ ఏముంటుంది? చేసిన పాపం తప్పకుండా అనుభవించాల్సిందే కదా. లొట్ట పీస్ కేసులు, చిన్న కేసులు, పోయి యోగా చేసుకుంటాం, తర్వాత బాగా బయటకు వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తాం, ఏదో చేస్తాం, అధికారంలోకి వస్తాం, జైలుకి పోయిన వాళ్ళు ఎంత ముఖ్యమంత్రి అయినారని సెంటిమెంట్లు, ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మొదటి దశలో ఏది పడితే అది మాట్లాడినారు. అవును నేనే ఇచ్చిన, మంత్రికి ఇచ్చిన, బరాబర్ ఇచ్చిన, ఏం చేస్తారు అన్నోళ్ళు ఇలా మాట మార్చేమంటారు. మా ఎంబడి వకీళ్ళని ఏంరి, మాకు పోలీసుల మీద విశ్వాసం లేదు, భయం వేస్తుంది, ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అంటే చేసిన తప్పు వాళ్ళకి తెలుసు అది యాక్చువల్గా తప్పు అనేది. కానీ మేమే వస్తాం మూడోసారి కూడా, వచ్చిన తర్వాత ఏదైనా చేసుకుంటామనే ఒక అహంకారంతో ఎన్నికల సంఘం అనుమతులు లేకుండా, ఆర్బీఐ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా, ఇప్పుడు ఆయన ఏదో నిన్నడో ఎక్కడో ఈరోజు చూసినదో ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తలేదు, వేరే ఏదో నడుస్తుందని మాట్లాడినాడు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లే చేశారు, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపించారు. మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మా మీద కేసులు పెట్టిండ్రు. మరి మేము ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాతో పాటు వకీళ్ళని తోలిండ్రి, పోలీసు వాళ్ళు కొడుతుర్రని మేము ఎప్పుడు బాధపడలేదు. ఇలా మీరు చేస్తుంది ఏముంది అక్కడ? 10 సంవత్సరాలు మీరు పెంచి పోషించారు. ఏం చెప్పిండ్రు? ఈ దేశంలో తెలంగాణ పోలీసు అంత గొప్ప పోలీసు ఎవరు లేరు అన్నారు. తెలంగాణ పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ దేశానికి ఆదర్శము అన్నారు. భద్రత మాదే, బాధ్యత మాదే అని రింగ్ టోన్ కూడా ఇచ్చారు మీరే. ఇంకా మా పోలీసులు బాగా పనిచేస్తున్నారని 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిర్రు. తెలంగాణ పోలీసులు అసలు తెలంగాణలో 5 లక్షల సీసీటీవీలు ఉన్నాయి, దేశానికే తెలంగాణ పోలీసు ఆదర్శం అన్నారు. నిన్నటిదాకా దేశానికి ఆదర్శం అని చెప్పిన తెలంగాణ పోలీసు వాళ్ళు నీకు ఒక్క నోటీస్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళు ఎట్లయినారు? ఎందుకు పోలీసు వాళ్ళ మీద విశ్వాసం పోయింది? ఎందుకు పోలీసు వాళ్ళ దగ్గర పోవడానికి అంత భయపడుతున్నావు? ఎందుకు గేట్ లోపలికి పోవడానికి అంత భయం ఎందుకు? మరి మేము ఏనాడు భయపడలే కదా. 10 ఏళ్ళ మీ పాలనలో కల్వకుంట్ల రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు నాలాంటి అనేక మంది మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టిరు కదా. పోయినాం కదా మేము పోలీస్ స్టేషన్లకి. నేను ఎమ్మెల్యే ఉంటే నా నియోజకవర్గంలో తిరుగుతుంటే కూడా కేసులు పెట్టి తీసుకుపోయినారు. పోయినాం కదా అప్పుడు మరి మా వెనకాల వకీళ్ళని పంపురి, మా వెనకాల కార్యకర్తలను పంపురి, పోలీసు వాళ్ళు కొడుతుర్రని మేము ఎప్పుడు ఏడవలేదు కదా. అంటే మీరు నిజాయితీగా పోలీసు వాళ్ళతో మీ పని చేయించలేదని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మాలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించినామని ఇలా కేటీఆర్ ఒప్పుకోదలుచుకున్నాడా?